ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. గతేడాది సెప్టెంబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం సుమారు 200 వస్తువులపై వస్తు సేవల పన్ను తగ్గించినప్పుడు సామాన్యులందరూ నిత్యావసరాలు, ఇతర వస్తువుల ధరలు గణనీయంగా తగ్గుతాయని ఆశించారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. ప్రభుత్వం పన్ను తగ్గించిన కొద్ది రోజులకే తయారీ సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను పెంచడం ప్రారంభించాయి. దీనివల్ల పన్ను తగ్గింపు వల్ల రావాల్సిన ప్రయోజనం వినియోగదారులకు చేరకుండా పోయింది. ముఖ్యంగా సిమెంట్పై GSTని 10% తగ్గించినప్పటికీ ఇతర ఖర్చులు పెరగడం వల్ల ఈ ఏడాది ఇళ్ల నిర్మాణ వ్యయం 5% వరకు పెరిగే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ JLL విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం ఈ ఏడాది రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల నిర్మాణ వ్యయాలు 3 నుండి 5% వరకు పెరగనున్నాయి. కన్స్ట్రక్షన్ కాస్ట్ గైడ్ ఇండియా 2026 పేరుతో విడుదలైన ఈ నివేదికలో దేశవ్యాప్తంగా అన్ని రకాల ఆస్తుల నిర్మాణానికి అయ్యే ఖర్చు క్రమంగా పెరుగుతుందని అంచనా వేశారు. ముడి పదార్థాల ధరలతో పాటు కార్మికుల వేతనాలు పెరగడమే దీనికి ప్రధాన కారణమని విశ్లేషించారు. 2025వ సంవత్సరంతో పోలిస్తే నిర్మాణ రంగంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. గతేడాది సిమెంటు, ఉక్కు, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గినప్పటికీ భవన నిర్మాణంలో కీలకమైన అల్యూమినియం, రాగి ధరలు మాత్రం 8 నుండి 10% వరకు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న డిమాండ్, సరఫరా కొరతలో తలెత్తిన ఆటంకాల వల్ల ఈ లోహాల ధరలు ఆకాశానంటుతున్నాయి. దీనికి తోడు నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత వల్ల వారి వేతనాలు 5 నుండి 6% వరకు పెరిగాయి. ఇది బిల్డర్లపై అదనపు భారాన్ని మోపింది. గతేడాది ప్రభుత్వం ప్రవేశపెట్టిన GST 2.0 చొరవ వల్ల సిమెంట్పై 10% పన్ను వెసులుబాటు లభించింది. ఈ నిర్ణయం వల్ల డెవలపర్లకు 2 నుండి 3% వరకు ఖర్చు తగ్గే అవకాశం ఉంది. తద్వారా గృహ కొనుగోలుదారులకు 1 నుండి 1.5% వరకు ధర తగ్గుతుందని అందరూ భావించారు. ఇదే సమయంలో నవంబర్ 2025లో అమల్లోకి వచ్చిన కొత్త కార్మిక చట్టం ఈ ప్రయోజనాన్ని హరించుకుపోయింది. కార్మికులకు సామాజిక భద్రత, ఆరోగ్య బీమా, మెరుగైన వేతనాలు అందించాల్సి ఉండడంతో కార్మిక వ్యయాలు ఒక్కసారిగా 5 నుండి 12% వరకు పెరిగాయి. ఈ పరిణామాలన్నీ కలిసి 2026 నాటికి మొత్తం నిర్మాణ వ్యయాన్ని 3 నుండి 5% మేర పెంచుతాయని JLL ఇండియా స్పష్టం చేసింది. ఇది కేవలం పెద్ద పెద్ద ప్రాజెక్టులకే కాకుండా సొంత ఇల్లు కట్టుకునే సామాన్యుల ఆర్థిక ప్రణాళికపై కూడా ప్రభావం చూపుతుంది. నిర్మాణ రంగంలో ఇలా ధరలు పెరగడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో సుమారు 5% ద్రవ్యోల్బణం ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా కొత్త ఇల్లు కొనాలనుకునేవారు మరికొంత అదనపు భారాన్ని భరించాల్సి రావచ్చు. ఒకవైపు ప్రభుత్వం పన్నులు తగ్గించి ఉపశమనం కలిగించాలని చూస్తున్నా, మరోవైపు పెరిగిన ముడి పదార్థాల ధరలు, కార్మిక చట్టాల మార్పులు నిర్మాణ రంగాన్ని సవాల్ చేస్తున్నాయి. డెవలపర్లు ఈ పెరిగిన వ్యయాలను అదుపు చేయలేకపోతే ఆ భారం అంతిమంగా సామాన్య గృహ కొనుగోలుదారుడిపైనే పడుతుంది.